మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. చిట్ చాట్ పేరుతో హరీష్ రావు సొల్లు కబుర్లు చెబుతారన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్లే గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తారు. అభివృద్ధి అంటే 4 రోడ్లు, డివైడర్లు, 4 చెట్లు కాదన్నారు. తలకిందులుగా తపస్సు చేసిన కేసీఆర్ ఏం కాలేరని సీఎం కాలేరని జోస్తని చెప్పారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజల గుండెలో నుంచి పార్టీ వెళ్లిపోయిందన్నారు. సొల్లు కబుర్లలో వచ్చే ప్రభుత్వం మాదే, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడని చెప్పిన మాట. మీరు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాడు, కాలేడు, కాబోడు. బీఆర్ఎస్ పార్టీ అసలుకే అడ్రస్ లేకుండా పోయినటువంటి సందర్భంలో మీరు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించారంటున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి ఏ రోజైతే భారతీయ రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి వెళ్ళిపోయి తెలంగాణ ప్రజల పేగుబంధాన్ని తెంచుకొని బీఆర్ఎస్గా మారిన రోజే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని పక్కన పెట్టిర్రు. అందుకే కదా మా ముఖ్యమంత్రి గారు చెప్పి మరి మిమ్మల్ని ఓడించి ఫామ్ హౌస్కే పరిమితం చేసి ఈరోజు వాళ్ళ గ్రౌండ్ లేదంటున్నాడు. అసలు గ్రౌండ్ ఉన్నది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉంటున్నా. గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీకి ఉంది.